Subscribe now and press the bell icon. Never miss an update. అంటే ఇంతకుముందు పోతిరెడ్డిపాడికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు. ఈ పరిస్థితుల్లో గడిచిన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు విభజించబడిన రాష్ట్రం, ఈ రాష్ట్రం విభజించిన తర్వాత ఏ విధంగా రాయలసీమ నీటి విషయంలో నష్టపోయిందంటారు? అప్పుడు న్యాయం జరగలేదంటారు, ఇప్పుడు ఏమైనా న్యాయం జరిగిందా? అంటే ఒకటి, అప్పటికి ఇప్పటికి జరుగుతున్న అన్యాయం ఏంటంటే, మా దగ్గర నాగార్జున సాగర్ కట్టక ముందే మెకంజీ కడప కలెక్టర్గా ఉన్నాడు బ్రిటిష్ ఇండియాలో. వాళ్ళు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. మాకు చెన్నై నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీబాగ్ ఒప్పందం మీకు తెలుసు. ఆ ఒప్పందంలో కీలక అంశం ఏంటంటే కృష్ణా తుంగభద్ర నదీ జలాల్లో అది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాజెక్టు చేపట్టంగానే తెలంగాణ లేదంటే తెలంగాణలో ఉన్న ఇతర పార్టీ నాయకులు ఏ విధంగా వేలెత్తి చూపిస్తున్నారో అది తప్పు, అక్రమ కట్టడం అని చెప్పి, లేదంటే అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్ట్ అని చెప్పి, ఏదైతే మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నటువంటి మిగతా ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు, లేదా ఎస్ఎల్ఎంసీ కావచ్చు, వీటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఉదారతగా వ్యవహరించింది అనుకోవాలి? మరి వాళ్ళ దగ్గర తప్పు ఉంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు మీకు అంతే దూరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. అదే జగన్ గారి ప్రభుత్వం ఈరోజు దానిపైన కంప్లైంట్ చేసింది. మీరు గమనంలో పెట్టుకుంటే, ఇప్పుడు మొన్న జరిగిన గోదావరి, ఇప్పుడు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే 3 కంప్లైంట్ ఇచ్చినారు. అంటే తోటి తెలుగు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన వెళ్ళారు. అంటే సాంకేతికంగా కరెక్ట్ అని కాదు. ఈ 203 జీవో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వం జారీ చేసిన దానివల్ల తెలంగాణకు మీరు చేపట్టబోయే నిర్మాణాలు కావచ్చు, లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకి ఎంత మాత్రం అన్యాయం జరగదని మీరు హామీ ఇవ్వగలుగుతారా? వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు రాయలసీమకు సంబంధించి రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించినటువంటి కన్వీనర్ అయినటువంటి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారితో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన దాని మీద పోతిరెడ్డిపాడు హెడ్ లెక్యులేటర్ సంబంధించి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి రగడ మళ్ళీ మొదలైంది. ఈ విషయం మీద ఆయన అభిప్రాయాలు, అసలు రాయలసీమకు సంబంధించి జరుగుతున్న అన్యాయాల గురించి, ఈ జీవో ద్వారా ఈ పోతిరెడ్డిపాడుకి వాటర్ మరలించడం ద్వారా ఎంతవరకు రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, పంటల విషయంలో అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పురుషోత్తం రెడ్డి గారు. సార్, ఈ 203 జీవో అనేది ఎంతవరకు అమలైతే మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఉపయోగం కలుగుతుంది అనేది మీ ఉద్దేశం? సార్, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు మాకు తుంగభద్ర కృష్ణా నది మా రాయలసీమలో ప్రవహిస్తుంది. అపారమైన నీటిని కూడా చాలా సందర్భాల్లో తీసుకొచ్చింది. గడిచిన సంవత్సరం అక్టోబర్లో కురిసిన వర్షాల్లో కూడా దాదాపు 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినాయి. తుంగభద్ర అదనంగా మాకు ఉంది, కుందూ నది ఉంది. కానీ పేచియాల్లో ఎక్కడొస్తుందంటే రాయలసీమ 4 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 40%. ఇంత భూభాగంతో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఆన్గోయింగ్ ప్రాజెక్టుతో సహా నీటి నిల్వ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 100 టీఎంసీలు మాత్రమే. దీంట్లో కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే నీటి నిల్వ ప్రాజెక్టులే తక్కువ ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే, కృష్ణా నుంచి తుంగభద్ర కలిసి మా ప్రాజెక్టులకు నీళ్లు తీసుకురావడానికి ఉన్న మార్గం ఒక కీలకమైన సమస్యగా ఉంటుంది. కారణం ఏంటంటే, మీరు జర్నలిస్ట్గా రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, దేశంలో ప్రాజెక్టులు పరిశీలించుంటారు. అన్ని ప్రాజెక్టులు గేట్లు తీసి నీళ్లు తీసుకుంటారు. మా దురదృష్టం ఏంటంటే, శ్రీశైలం డిజైన్లో ఉన్న లోపం కారణంగా శ్రీశైలం డ్యామ్ నిండుకుండగా మారి బ్యాక్ వాటర్ తన్నుకున్నప్పుడు తీసుకోవాలి. ఇది ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ రాయలసీమలో ఉంది. కాబట్టి మాకు కృష్ణానదిని తీసుకోవాలంటే పోతిరెడ్డిపాడు, మాలియాల, ముచ్చిమర్రి 3 ప్రాంతాల నుంచి తీసుకోవాలి. ఈ 3 ప్రాంతాలు కూడా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ తీసుకోవాలి.
అంటే శ్రీశైలం డ్యామ్ బాగా నిండుగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ఒక పక్క తక్కువ రిజర్వాయర్లు, రెండో వైపు భారీ నీళ్లు వచ్చినప్పుడు వెనక నుంచి నీళ్లు తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన ఆలోచనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఈరోజు మేము తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏదైతే విషయంలో రాద్దంతో లేదంటే ఒప్పుకోవట్లేదో, ఇదే కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకి సంబంధించి కూడా, రివర్ సంబంధించి కూడా ఆక్షేపం తీసుకొచ్చింది. అంటే దీన్ని ఎట్లా చూడాలి మీరు? అనవసరంగా రెండు రాష్ట్రాల మధ్య ఇంతకు ముందు ఉన్న ఒప్పందాలకి ఇప్పటికి తేడా లేకుండా తయారైపోతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటే కష్టం అని చెప్పి స్నేహం కాస్త వైరంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ ఎందుకు కలవరపడుతుంది? అంటే ఒకటి, రాయలసీమలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మామూలుగా కృష్ణా నది మహబూబ్ నగర్, కర్నూలు మధ్య ప్రవహిస్తుంది. కాబట్టి ఇద్దరు సమన్వయంతో పనిచేసుకోకపోతే ఇద్దరు నష్టపోతాం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ప్రకాశం జిల్లా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి ఇద్దరు సమన్వయం చేసుకోవడం మొదటి నుంచి మేము చెప్తుంది, పేచీలు ఉండకూడదు. అయితే తెలంగాణ వాదన 3 ప్రశ్నలు లేవనెత్తా ఉంది. ఒకటేంటంటే, మీరు అక్రమంగా నీరు తరలించుకుపోతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, రాయలసీమలో జరుగుతున్న ఈ ప్రయత్నాలు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేస్తాయి. మూడో మాట, మీకు సాంకేతిక అనుమతి లేవు. ఈ 3 మాటలు నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, అక్రమంగా నీళ్లు తరలించుకుపోతున్నారు. అక్రమంగా నీళ్లు తరలించుకుపోతున్నారు అర్థం ఏంటంటే, మా హక్కు 100 టీఎంసీలు ఉంటే అంతకన్నా ఎక్కువ నీళ్ళు తీసుకెళ్తే అక్రమ ప్రాజెక్ట్ అవుతుంది. సాంకేతికంగా నీటి ప్రాజెక్టులు ఎట్లా అక్రమం అంటామంటే, ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, ఏదైతే అనుమతించబడినటువంటి ప్రాజెక్టుకు నష్టం వచ్చే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే అది కూడా అక్రమ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ రెండింటిని మనం పరిశీలిస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ఇక్కడ కీలక సమస్యగా మారుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పోతిరెడ్డిపాడు పైన భీకర పోరాటం చేసింది నేనే అని చెప్పి ఆయన చెప్పాడు. నేనేమంటానంటే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల క్రితం మొదట 12,000 క్యూసెక్లు అంటే 1 టీఎంసీ పర్ డే కెపాసిటీతో తీసుకున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ పర్ ఇయర్ 30 టీఎంసీల పైన ఏ రోజు మేము తీసుకోలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్లు పెంచాడు. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం, ఈ కృష్ణా డెల్టాలో దేవిని పెద్ద భీకరయుద్ధం చేశారు, మొత్తం నీళ్ళంతా రాయలసీమకి వెళ్ళిపోతాయని. కానీ సగటున్న ప్రతి సంవత్సరం 90 టీఎంసీల కన్నా 1 టీఎంసీ ఎక్కువ తీసుకోవాలి. ఈ 90 టీఎంసీలో కూడా 15 టీఎంసీలు చెన్నై వాటర్ పోతుంది, అది మన రాష్ట్రానికి సంబంధం లేదు. అంటే మీరు సగటును తీసుకుని 75 టీఎంసీలు. మా వాటా ఏంటంటే కృష్ణాలో, తుంగభద్రలో కలిపి 130 టీఎంసీలు తీసుకోవచ్చు. అంటే 130 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ ఉన్న రాయలసీమ 75 టీఎంసీలు మాత్రమే తీసుకుంటా ఉంటే, మీరు అదనపు నీళ్లు దోపిడీ అనే మాట తెలంగాణ సమాజం నుంచి, ముఖ్యంగా నాయకుల నుంచి రావడం చాలా దుర్మార్గం. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్కి ఏమో నష్టం వస్తుందా? ఉదాహరణకు శ్రీశైలం డ్యామ్ పైన నెట్టంపాడు, జోరాల, అదే కోయల్ సాగర్, భీమా, ఈ పథకాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిండిన తర్వాతనే శ్రీశైలంకి వస్తాయి నీళ్లు. పైన ఉన్నారు వాళ్ళు, అప్పర్లో ఉన్నారు. మీ డ్యాములు నిండిన తర్వాత మాకు వస్తాయి. కాబట్టి దక్షిణ తెలంగాణలో నిర్మాణం పూర్తయినటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా నీళ్ళు అయిన తర్వాత మాకు వస్తాయి. ఏదైనా మేము కంప్లైంట్ చేయాలి, మీరు ఎక్కువ నీళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ నష్టం లేదు. కానీ వాళ్ళు టెక్నికల్ గా చేస్తున్న వాదన డైరెక్ట్ గా చెప్పకుండా మహబూబ్ నగర్, పాలమూరు దిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కల్వకుర్తి, ఎస్ఎల్ఎంసి, ఈ 4 ప్రాజెక్టులకు మాకు నష్టం కదా అంటారు వాళ్ళు. నేనేమంటానంటే, ఆ 4 ప్రాజెక్టులు వాటికి అనుమతులు లేవు. వాటికి అనుమతులు లేవు అంటారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవు, నీటి అనుమతులు లేవు, కేటాయింపులు లేవు. అదేవిధంగా జోరాలకి, ఇది కల్వకుర్తికి లేవు, ఎస్ఎల్ఎంసికి లేవు, దిండికి లేవు. ఇటువంటి మా రాయలసీమలో కూడా గాలేరు నగరి, హంద్రినీవా, తెలుగు గంగకు నీటి కేటాయింపులు లేవు. అదిగా నేను ఒప్పుకుంటాను. అయితే మా గాలేరు నగరికి 19 పైచీలకు టీఎంసీలు మిగులు జలాల కేటాయింపు చేసింది. రెండో విషయం, రామారావు గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అంటే 30 ఏళ్ల సీనియారిటీ. మీరు అనుమతి లేకపోయినా మిగులు జలాలు వాడుకుందామని కట్టిన ప్రాజెక్టులు ఏవి? 20-30 ఏళ్ళ క్రితం లోపలైంది. మాకన్నా జూనియర్ ఆ ప్రాజెక్టులు. మీకు అనుమతులు లేవు, మాకు అనుమతులు లేనప్పుడు తక్కువ స్థాయిలో నిర్మాణం చేసుకొని ఈ మధ్య నిర్మాణం చేసుకున్న వాళ్ళు 30 ఏళ్ల క్రితం నిర్మాణంలో ఉండి విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులు, నేను చెప్తున్న గాలేరు నగరి, హంద్రినీవా, వెలుగొండ, ఇవన్నీ విభజన చట్టంలో ఏముందంటే ఉమ్మడి ప్రాజెక్టులో రూపొందించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని ఉంది. కానీ తెలంగాణ చెప్తున్న డిమాండ్, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ,
ఇది కలవకుర్తి కానీ ఎస్ఎల్ఎంసి దిండికి విభజన చట్టంలో ఎక్కడ పేర్కొనలా. నెట్టంపాడు ఉంది. విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి ప్రాజెక్టు పైన విభజన చట్టంలో పేర్కొనబడలేని ప్రాజెక్టులోనూ ఈ రకమైన విమర్శలు చేయడం సాంకేతికంగా వాళ్ళు కరెక్ట్ అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే ఇంతకుముందు పోతిరెడ్డిపాడికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు. ఈ పరిస్థితుల్లో గడిచిన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు విభజించబడిన రాష్ట్రం, ఈ రాష్ట్రం విభజించిన తర్వాత ఏ విధంగా రాయలసీమ నీటి విషయంలో నష్టపోయిందంటారు? అప్పుడు న్యాయం జరగలేదంటారు, ఇప్పుడు ఏమైనా న్యాయం జరిగిందా? అంటే ఒకటి, అప్పటికి ఇప్పటికి జరుగుతున్న అన్యాయం ఏంటంటే, మా దగ్గర నాగార్జున సాగర్ కట్టక ముందే మెకంజీ కడప కలెక్టర్గా ఉన్నాడు బ్రిటిష్ ఇండియాలో. వాళ్ళు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. మాకు చెన్నై నుంచి రాష్ట్రం విడిపోయేటప్పుడు శ్రీబాగ్ ఒప్పందం మీకు తెలుసు. ఆ ఒప్పందంలో కీలక అంశం ఏంటంటే కృష్ణా తుంగభద్ర నదీ జలాల్లో 10 సంవత్సరాల పాటు టాప్ ప్రయారిటీ రాయలసీమకి ఇవ్వాలి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు కట్టాలని ఉంది ఆ నిబంధనలు శ్రీబాగ్ ఒప్పందం. దాని ఒప్పందం చేసుకుని మేము చెన్నై నుంచి బయటకు వచ్చాం. కానీ దానికి భిన్నంగా ఏం చేశారు, కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ సిద్ధేశ్వరం దగ్గర కట్టకుండా నాగార్జున సాగర్ కట్టారు. అప్పుడు మొదటి నష్టం మాకు జరిగిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు ముందు చెప్పినట్టు సిద్ధేశ్వరం దగ్గర కట్టకుండా 70 కిలోమీటర్ల కింద కట్టేశారు. శ్రీశైలం గ్యాట్ ఎత్తేస్తే నేరుగా నాగార్జున సాగర్కి వెళ్ళిపోతాయి. మా దగ్గర ఒక చుక్క నీళ్ళు బ్యాక్ వాటర్ వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకమైన నష్టం జరిగింది. రెండో విషయం, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు ఎత్తులో ఉంటేనే పోతిరెడ్డిపాడు నీళ్ళు అందుతాయి. ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు అందకుండా ఇప్పుడు జీవో నెంబర్ 69 చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విజయవాడ నీళ్లు తీసుకురావడం కోసం 834 అడుగుల వరకు తీసుకొని పోవచ్చని జీవో ఇచ్చేశాడు. 854 అడుగులు ఉంటేనే మా ప్రాజెక్టుకు నీళ్లు అందుతాయి. 834 తీసుకొని పోవచ్చని జీవో ఇచ్చిన తర్వాత మాకు మరణ శాసనం అయిపోయింది ఆ జీవో. ఇప్పుడు మాకు ఏం పరిస్థితి ఉందంటే, ఒకే ఒక అవకాశం, విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు 854 పైన వస్తూ ఉంటాయి నీళ్లు. వరద కూడా కృష్ణాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, మనందరూ చెప్తున్నట్టు, ఒకప్పుడు 60 రోజులు ఉంది వరద, అది 40 రోజులు తగ్గింది. ఇప్పుడు 30 రోజుల కంటే తక్కువ 20 రోజులు కూడా రావట్లేదు వరద. 20 రోజులు కూడా మేము నీళ్ళు వాడుకోవాలి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి 44 టీఎంసీలు మొత్తం మాకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం వర్కౌట్ అయిపోయినా కూడా పర్ డే 7 టీఎంసీలు తీసుకోవచ్చు. మేము 20 రోజులు మాకు వరద ఉంది అనుకుందాం, లెక్క ప్రకారం 140 టీఎంసీలు తీసుకుంటాం. దాంట్లో 15 టీఎంసీలు చెన్నైకి ఇచ్చేవాలి. అంటే ఇంక మిగిలినంత 125 టీఎంసీలు. మా కెపాసిటీ అంతా 130 టీఎంసీలు. 130 టీఎంసీలు చట్టబద్ధంగా ఉన్నా ఇవన్నీ వర్కౌట్ అయినా కూడా మాకు 130 టీఎంసీలు తీసుకోలేని దుస్థితిలో రాయలసీమ ఉన్నప్పుడు, ఒక వెలుగుబడిన ఉద్యమం తెలంగాణ సమాజం ఈ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. కాబట్టి ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ఎడల్పన్నది ఆల్రెడీ ఏదైతే చట్ట ప్రకారం మేము ప్రాజెక్టు కట్టుకుంటున్నామో, నీటి తీసుకుంటున్నామో, వాటిని ఒక రూటు మూతబడిపోయిన తర్వాత ఇంకో రూట్ తెలుసుకుంటున్నాం తప్ప ఇది కొత్త ప్రాజెక్టు కాదు. కాబట్టి సాంకేతిక అంశాలు ఇక్కడ వర్తించవని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నట్టు ఒకటి మూతపడిపోయింది కాబట్టి ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. అంటే కేసీఆర్ గారితో జగన్కున్న అనుబంధం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మైత్రి, ఆ రకంగానే దీన్ని సాల్వ్ చేయడానికి చూడకుండా, లేదంటే సమాజం, లేదంటే పేపర్లకు ఎక్కడం కావచ్చు, లేదంటే ఈ విధంగా వివాదాస్పదం అవడం పట్ల ఎట్లా చూడాలంటారు? వాళ్ళిద్దరుకున్న స్నేహానికి మాట్లాడి కూర్చుంటే ఈ పెద్ద విషయం కాదని అర్థమవుతా ఉంది. కానీ నీటి విషయం వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఆ పోతిరెడ్డిపాడికి సంబంధించి ఎడ్లగిరేటర్ విషయంలో జగన్ గారు కూడా రాయలసీమకి వాటర్ ఇవ్వాలనే తలంపు చేసినప్పుడే ఈ రకమైన ఇబ్బంది రావడం అనేది నిజంగానే జరుగుతుందా, లేదంటే డైవర్షన్, ఏపీలో ఉన్న సమస్యలు డైవర్షన్ చేయడానికి ఇది ఒక అంశంగా చూడవచ్చా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయలేదు. మీరంతా తీసుకున్నారు, మానవతా దృక్పథంతో ఆలోచించండి. మేము సముద్రం పోయే నీళ్లు మాత్రమే తీసుకుంటాం, మా రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు మాత్రమే తీసుకుంటాం, అర్థం చేసుకోండి ప్లీజ్ అనే మాట్లాడాడు తప్ప నువ్వెంత అనే మాట జగన్ మాట్లాడలేదు. అయితే కేసీఆర్ గారు కొంచెం నిన్న ప్రెస్ మీట్ లో ఉందాగానే వ్యవహరించినప్పటికీ కూడా వాళ్ళు కంప్లైంట్ సీరియస్ గా చేస్తున్నారు. అయితే నేనేమంటానంటే, తెలంగాణ ఈ పోతిరెడ్డిపాడు విషయం ఇంతకుముందు మీరు ప్రస్తావించినప్పుడు రాజకీయ అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు గట్టిగా స్పందించడానికి, ఒక పక్క జగన్ గారితో స్నేహం మాకు ఉందని నేను ప్రెస్ మీట్ లో అంటూనే గట్టిగా స్పందించిన రాజకీయ కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే, మీ గమనంలో ఉంటే పోతిరెడ్డిపాడు ఎడల్పు రాజశేఖర రెడ్డి గారు 44,000 కేసులు చేసినప్పుడు కేసీఆర్ కన్నా ఎక్కువ మాట్లాడింది పి. జనార్దన్ రెడ్డి హైదరాబాద్ నుంచి. కారణం ఏంటి? ఆయనకి హైదరాబాద్ కి సంబంధం లేదు, కేవలం రాజశేఖర రెడ్డికి వ్యతిరేక గ్రూపు. అంటే రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే
ఆయన రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాడు, రాయలసీమ వాడే కాబట్టి రాయలసీమ నీళ్ళు తీసుకెళ్లిపోతున్నాడు అని రాజకీయంగా దెబ్బకొట్టడం ఆయన ప్లాన్ చేశాడు. ఇది ఇంత కాంగ్రెస్ గ్రూప్ తగాదాలి. మన రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవినేని ఉమామహేశ్వరం మాజీ ఇరిగేషన్ మంత్రి బ్యారేజ్ లో కూర్చొని ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. రాయలసీమ నీళ్లు తీసుకెళ్లిపోతున్నాడు, ఇట్లే కానీ చేస్తే మేము ఊరుకోము, కృష్ణా నదిలో నీళ్లు కాదు రక్తం ప్రవహిస్తుంది అని ఆయన మాట్లాడాడు. ఇంకా తెలంగాణ రాజకీయ పార్టీ తెలంగాణ అస్తిత్వంతో ముడిపడిన కేసీఆర్ గారు మనవాడు వెనకబడతామని బేకరేద్దామని ప్రకటించినాడు. అంటే దీనిలో రాజకీయం పడుతుంది. రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎదుర్కోవడం మోటివ్ కనిపిస్తా ఉంది. దానికి ఏదో ఒక సమస్య కాబట్టి ఆయన టెక్నికల్ గా రాయలసీమ వాడు కాబట్టి ఆయన మీద నెప్పనెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమవుతా ఉంది, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్న కాదన్న రాజకీయంగా గౌరవప్రదమైన రిలేషన్స్, ఒకరు మంచి రిలేషన్స్ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మీకు గమనంలో ఉంటుకుంటే నేను అనుకుంటున్నా, నాకున్న అవగాహన మేరకు ఇది కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకపోవచ్చు అనుకుంటున్నాను ఏదైనా ఆంధ్రప్రదేశ్కి. కేసీఆర్ గారికి తెలుసు మనము మహబూబ్ నగర్ రంగారెడ్డి పథకం, కల్వకుర్తి, SLMC కట్టుకుంటున్నాము, వాళ్ళు మనం అడ్డుకుంటే మనల్ని వాళ్ళు అడ్డుకుంటారు, కాబట్టి మనం ఇచ్చిపుచ్చుకే ద్వారా వ్యవహరించకపోతే మనకు కూడా ఇబ్బంది అవుతుందన్న విషయం కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి దీనిపైన ఎట్లా అడుగు వేద్దామని మీకు గమనంలో ఉంటే జీవో ఇచ్చిన 2-3 రోజుల తర్వాత లేదు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ కేసీఆర్ పై ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు. ఆయన బహుశా డిఫెన్స్ కాదు కానీ ఆలోచనలో పడ్డాడు, మనం సమన్వయం చేసుకుని నష్టం వస్తుందని. కానీ తెలంగాణ సమాజం నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ని ఇతరులను ఎక్క ఇబ్బంది పెట్టాడు, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాన్ని. అదే మేరకు కేసీఆర్ చుట్టాలని డ్యూయల్ ప్లాన్ చేసినారు. నీకు దానికి ఆయన డిసడ్వాంటేజ్ ఏంటి, కేసీఆర్ తో స్నేహంగా ఉన్నాడు కాబట్టి నీకు తెలియకుండా జరిగిందా? మీరిద్దరు రోజుకు ఒకసారి కలుసుకుంటారు, అన్న తమ్ముళ్ళలా ఉంటారు, అలాయ బలాయలా ఉండేవాళ్ళు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మీకు తెలియకుండా ఇచ్చుంటాడా అనేది ఖచ్చితంగా కుదురుతుంది. అవును, మీ వరకు చూస్తే తెలియకుండానే తీసుకున్నారంటారా? తెలియకుండా తీసుకున్నా, తెలిసి తీసుకున్నా రాయలసీమకు అది అనివార్యం, అది అవసరం. రెండవది చాలా న్యాయమైన సమస్య. తెలంగాణలో ఉన్నటువంటి అనుమతించబడిన ప్రాజెక్టుకు ఎటువంటి నష్టం కాని ప్రాజెక్టు. అలాంటప్పుడు కాదు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాజెక్టు చేపట్టంగానే తెలంగాణ లేదంటే తెలంగాణలో ఉన్న ఇతర పార్టీ నాయకులు ఏ విధంగా వేలైతే చూపిస్తున్నారో అది తప్పు, అక్రమ కట్టడం అని చెప్పి, లేదంటే అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్ట్ అని చెప్పి, ఏదైతే మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నటువంటి మిగతా ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు లేదా SLMC కావచ్చు, వీటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఉదారతగా వ్యవహరించింది అనుకోవాలి? మరి వాళ్ళ దగ్గర తప్పు ఉంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు మీకు అంతే దూరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. అదే జగన్ గారి ప్రభుత్వం ఈరోజు దానిపైన కంప్లైంట్ చేసింది. మీరు గమనంలో పెట్టుకుంటే ఇప్పుడు మొన్న జరిగిన గోదావరి, ఇప్పుడు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే 3 కంప్లైంట్ ఇచ్చినారు. అంటే కాళేశ్వరం పైన కూడా సాంకేతిక సమస్యలు ఉంటాయి. మనం రైజ్ చేయదలుచుకుంటే ప్రతి ప్రాజెక్టుకి ఏదో ఒక సాంకేతిక అంశాన్ని ముడిపెట్టచ్చు. జగన్ గారు ఏం చేశారు, కాళేశ్వరం ఎక్కువ నీళ్లు, గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది, సాంకేతికంగా అనుమతులు ఉన్నాయా లేవో మనకు నష్టం లేదు, మొదటి విషయం. మన పోలవరానికి దానివల్ల నష్టం లేదు. సాంకేతికంగా అనుమతులు ఉన్నాయా లేవో నాకు అడ్డం చూపి తోటి తెలుగు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన వెళ్ళాడు. అంటే సాంకేతికంగా కరెక్ట్ అని కాదు. ఇప్పుడు నువ్వు మీకు నష్టం లేకపోయినా మాకు అవసరం అయ్యింది, మీరు దాని మీద కంప్లైంట్ చేస్తే అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీ బలహీనతను ఎత్తి చూపాల్సిన అనివార్యత వస్తుంది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు పోవడం తప్పయి ఈ రోజు ఎందుకు మాట్లాడతామని రాజకీయ విమర్శలు చేయొచ్చు. కాబట్టి ఇటుంటాయి నీటి ప్రాజెక్టు మీద గొడవలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఒక సమస్య చేస్తే నేను మిమ్మల్ని 4 సమస్యలు తీసుకొస్తా. అందువల్ల ఇద్దరు సమన్వయంతో సమస్యలు రాకుండా ఉంటాయనేది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఏదైతే రాయలసీమ ప్రాంతంలో నీరు లేక ఏ రకంగా వ్యవసాయదారులు కావచ్చు, రైతులు కావచ్చు డేలా పడిపోతున్నారు. ఇప్పుడు అసలు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు సాగులో ఉంది, నీటి లభ్యత ఏమైనా ఉందా, లేదంటే ప్రజలు వేరే వ్యాపకాల వైపు మళ్ళీపోయారా పూర్తిగా? మీకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినప్పటి నుంచి ఒక మాట పాపులర్ గా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో 1 కోటి ఎకరాలను మాగాని చేస్తారని అన్నాడు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి, ఒక రాష్ట్రానికి 1 కోటి ఎకరాలు కళ అంటున్నాడు. తమాషా అంటే రాయలసీమ 4 జిల్లాల్లో 98 లక్షల సాగునీటి యోగ్యమైన భూములు ఉన్నాయని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రాలతో సమానమైనంత భూమి రాయలసీమలో అందుబాటులో ఉంది. నీళ్ళు ఇవ్వాలి అంటే ఎంత పెద్ద ప్రాంతం అనేది నేను ఉదాహరణ చెప్తాను. అనంతపురం జిల్లా ఉభయ గోదావరి జిల్లాలంత విస్తీర్ణం, కానీ ఉభయ గోదావరిలో ఒక జిల్లా అంత జనాభా కూడా లేదు. అంటే ఎంత భయనీయమైన పరిస్థితిలో రాయలసీమ ఉందని. రెండో ఉదాహరణ, ఐక్యరాజ్య సమితి ఒక సర్వే చేసింది పుట్టుతున్న బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి. రాయలసీమ ప్రాంతంలో పుట్టుతున్న ప్రతి 2లో 1 పుట్టుకతోనే బలహీనంగా పడుతున్నారు. కారణం నీటి సమస్య.
నిన్న కరోనా ఏం చెప్పింది? మొత్తం దేశంలో అత్యధికంగా వలసలు వస్తున్న జిల్లా అనంతపురం జిల్లా. ఒక కేరళ రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా 1,00,000 మంది వలసగారు. ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే నీటి సమస్య ఉంటే, వ్యవసాయం ఉంటే వీళ్ళందరూ వలసపోవాల్సిన పరిస్థితి ఉండదు. అంటే భూములు ఉన్నాయి, ఒక పక్క కృష్ణా తుంగభద్ర నీళ్లు అందుబాటులో ఉన్నాయి, ప్రాజెక్టులు లేవు, ప్రాజెక్టులకు రావాల్సిన కాలువలు లేవు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించి ఈ సమస్య టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు కరోనా సమస్య కూడా ఎక్కువైందంటే ఇదే కారణం. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి జిల్లాకు 100 టీఎంసీ కన్నా నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది. నేనున్న చిత్తూరు జిల్లాలో ఆశ్చర్యపోతారు, 70 ఏళ్ల భారతదేశం స్వాతంత్రంలో 1 ఎకరాకు కూడా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వని జిల్లా చిత్తూరు జిల్లా. బహుశా భారతదేశంలో అతి కొద్ది జిల్లాలో ఒకటి ఉంటుంది. మా జిల్లాని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మా జిల్లా బహుశా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర తరహాలకంటే ఒక జిల్లా నుంచి గరిష్టంగా ముఖ్యమంత్రులు అయిన మా చిత్తూరు జిల్లానే. చంద్రబాబు 14 ఏళ్ళు, కిరణ్ కుమార్ 20 ఏళ్ళు, ఏ జిల్లాకు ఉండరు. కానీ మా జిల్లా పరిస్థితి ఏంటి? అదే నెల్లూరు జిల్లా ఉంది, 10 నెలలు ముఖ్యమంత్రి కాల జనార్దన్ రెడ్డి అంత, కానీ 140 టీఎంసీల నీళ్లున్న ప్రాజెక్టులు కట్టుకునేశారు. అంటే మా రాయలసీమలో ముఖ్యమంత్రి పదవుల మీద ఉన్న మోజు రాయలసీమ నీటి ప్రాజెక్టు పట్ల బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు మినహాయించి ఒక్క ప్రాజెక్టు కూడా రాయలసీమలో లేవు. ఇంత దయనీయమైన పరిస్థితిలో రాయలసీమ వరదలు వచ్చినప్పుడు నీళ్లు తీసుకుంటామనే దాన్ని కూడా ఇంత రాజకీయ వివాదం చేయడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు వరదలు వచ్చినప్పుడు తీసుకుంటాం అనేది మనం చెప్తా ఉన్నా సరే, కారణంగా వరదలు లేనప్పుడు కూడా నీటిని తోడుకుంటారనే ఆలోచనతోనే ఇంతకుముందు నీళ్లు నియామకాల విషయంలోనే తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు మరి ఈ విధంగా మీరు చెప్పడం అనేది వాళ్ళకి భరోసా లేకనే తెలంగాణ ప్రాంత నాయకులు కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఆందోళన కలుగుతుంది అనుకోవాలా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఈ మొత్తం సమస్యకు పరిష్కారం బహుశా ఏ టీవీ చర్చలో కూడా ఇది జరగల. నేను చలవ చెప్పాలనుకుంటే మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒకప్పుడు ఈ సమస్య ఉంది, అంటే కేటాయింపులు ఒకటి ఉంటాయి, తీసుకునేది ఇంకో పద్ధతిలో ఉంటాయి. ఈ పద్ధతిలో ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో దౌర్జన్యపూర్వకంగా తీసుకునేస్తారనే చర్చ కూడా ఒకప్పుడు జరిగింది. మీ గమనంలో ఉంటే బాంబులు పెట్టి పేరు చేస్తాం, కేసీఆర్ గారికి ఇవి జరిగినాయి గొడవలు. కానీ గత 4-5 ఏళ్ళుగా జరుగుతున్న మార్పు ఏంటంటే, ఇది సిన్సియర్గా అందరూ విజ్ఞప్తి ఏంటంటే ఇంకా అట్లా ఆ స్కోప్ లేదు. ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు శ్రీశైలం నుంచి మాకు 100 టీఎంసీలు రైట్ ఉంటుంది. నిండిపోయింది అనుకో డ్యాము, రేపు ఉదయం డ్యాములు తీసుకునే 100 టీఎంసీలు తీసుకునే హక్కు అవకాశం మాకు లేదు. ఏ ప్రాజెక్టు కింద కూడా అట్లా పరిస్థితి లేదు. మారిన పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టులో కానీ మనం కేటాయించినటువంటి నీటి ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీటి వాటాని హక్కు ఉంది, అది ఉందనే పేరుతో ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తీసుకోవడానికి ఒకప్పుడు రాష్ట్రాలకి వెసులుబాటు ఉంది. ఆ క్రమంలో కొంత ఎక్కువ తక్కువ తీసుకునేవాళ్ళు, కొంత ఫ్రంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ తీసుకోవడం కూడా మనం చూసాం. కానీ కొత్తగా వచ్చిన పద్ధతి ఏంటంటే ప్రతిదానికి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. ఉదాహరణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకి కృష్ణా నదిలో వాటా ఉంది కాబట్టి నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి ఫస్ట్ ఇండెంట్ పెడతారు. మాకు హైదరాబాద్కి కానీ నాగార్జున నల్లగొండకి కానీ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డెల్టాకి కానీ రాయలసీమకి కానీ మాకు ఇంత అవసరం ఉంది మంచినీటి తాగినీటికి సాగునీటికి. ఇండెంట్ పెట్టినప్పుడు కృష్ణా రివర్ బోర్డు ఏం చేస్తుందంటే మన ఇండెంట్ని పరిశీలన తీసుకుంటుంది, రిజర్వాయర్లో నీటి కెపాసిటీని పరిశీలన తీసుకుంటూ వాళ్ళ హక్కుని మూడింటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇన్ని టీఎంసీలు కేటాయిస్తున్నామని చెప్తారు. కాబట్టి కృష్ణా రివర్ బోర్డుకు సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవడానికి స్కోపే లేదు. ఇది మొదటి విషయం. కాబట్టి కృష్ణా రివర్ బోర్డు హక్కు కన్నా ఎక్కువ నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకోదు కదా, ఇది అంశం. ఇంకొక మాట అనొచ్చు, మీకు నీళ్లు కేటాయిస్తారు కానీ మీరు ఆ ఫ్రంట్ లైన్లో ఉండి ఎక్కువ నీళ్ళు తీసుకుంటే ఏం చేస్తారు? కూడా 2 టీఎంసీలు పోతిరెడ్డి డిపార్ట్మెంట్ తీసుకోమని మీకు ఇస్తే మీరు 4 తీసుకోరని గ్యారంటీ ఏంటి? కాలాలు కూడా వెడల్పు చేస్తారని అనొచ్చు. ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే టెలిమీటర్స్ అని కొత్త పద్ధతి పెట్టారు. టెలిమీటర్స్ వల్ల ప్రతి నీటి బొట్టు ఎంత పోతా ఉందో రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నాయి, మాల్యాల దగ్గర ఉన్నాయి, ముచ్చిమర్తి ఎంత ఉన్నాయంటే మొన్న వరదలు భారీగా వచ్చినాయి, మీకు 3 నెలల పాటు వచ్చినాయి. ఆ టైంలో పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీళ్లు తీసుకున్నారు. ఎక్కువ నీళ్ళు అంటే మాక్సిమం గేట్లు ఎత్తేసి తీసుకున్నారు. తీసుకునే క్రమంలో ఆ నీటిని హక్కుగా కేటాయించిన నీటిని లెక్క రాయకుండా వరద నీళ్లుగా లెక్క రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కుదరదు, 2.5 టీఎంసీ నీళ్ళు ఎంతో చాలా తక్కువ నీళ్లు వరదల్లో 1100 టీఎంసీలు నదిలో పోయినప్పుడు 2 టీఎంసీలు మీరు వరద నీళ్ళుగా రాశారు, కుదరదు, ఇది ఆంధ్ర కోటలో రాసి తీరాలి అని ఎట్లా చెప్పగలిగింది? టెలిమీటర్స్ ఉన్నాయి కాబట్టి. కృష్ణా రివర్ బోర్డు కేటాయింపిస్తుంది. రెండో అంశం టెలిమీటర్స్ రికార్డ్ అయిపోతున్నాయి కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇంకో మాట చెప్తాను, ఈ ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత కరెంటు రికార్డ్ అయిపోతుంది.
ఇన్ని ఎంత మెగావాట్ల కరెంట్ వాడితే ఎన్ని టీఎంసీలు వస్తాయో దాంట్లో రకాల 3 రకాల ఇసులుబాటు మన దగ్గర ఉన్నప్పుడు చొక్క నీళ్లు కూడా తీసుకోవడానికి స్కోప్ లేదు కాబట్టి కాలువల సామర్థ్యం ఏర్పాట్లు భారీగా ఉన్నప్పటికీ కూడా అవకాశాన్ని మించి నీళ్లు తీసుకోలేరు. ఎప్పుడు తీసుకుంటారంటే భారీ వరదలు వచ్చేసి సముద్రానికి ఎత్తేటప్పుడు ఎవరి మాట వాళ్ళు తీసుకోవచ్చు. అప్పుడు రాయలసీమకు కొంత గరిష్ట నీళ్లు తీసుకునే స్కోప్ ఉంటుంది తప్ప తెలంగాణ సమాజం అనవసరం కంగారు పెట్టేసి రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కువ తీసుకునేస్తారు ఎక్కువ వెడల్పు ఉంటారని చెప్పడం అనేది ఒక అపోహ తప్ప వాస్తవం కాదు. అంటే తెలంగాణలో ఉన్న మిగతా నాయకుల వల్ల ఇది రాద్ధాంతం అవుతుందంటారా? కేసీఆర్ గారు దీని మీద సుముఖంగానే ఉన్నారా? అంటే కేసీఆర్ గారు సుముఖంగా ఉన్నారా లేదనేది వాళ్ళకు ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో ఉంటే తప్ప దక్షిణ తెలంగాణలోని 4 ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక అడుగు కూడా ముందుకు పోవడం. మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు. మీ గమనంలో ఉంటే నిన్న కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పెద్ద కంప్లైంట్ చేశాడు మహబూబ్ నగర్ లో, ఏం చేసి సాధించాడని అర్థం వచ్చేట్టుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఇంకో డొల్లతనం కనపడింది. మహబూబ్ నగర్ విషయంలో, రంగారెడ్డి విషయంలో కంప్లైంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. నేను చంద్రబాబు కలిసి కూర్చున్నాం, ఫైనల్ గా ఏం జరిగిందంటే నీది నువ్వు కట్టుకో, నాది నేను కట్టుకోన్నాడు. దాంట్లో చంద్రబాబు ఓడిపోయింది ఏదో నాకు తెలియదు. అలా జరిగిన లాజిక్ ఏంటంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి నువ్వు కట్టుకో, పట్టిసీమ నేను కట్టుకుంటాను అన్నాడు. పట్టిసీమ కూడా అనుమతులు లేవు కాబట్టి నా అనుమతులు లేని విషయం నువ్వు రావద్దు, నీ అనుమతుల విషయం నేను రావద్దు. అంటే అర్థం ఏంటది? ఎవరు గెలిచింది ఏదో పరస్పరం సర్దుకున్నారు. కాబట్టి రేపు కూడా అదే జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారికి లెక్కలన్నీ తెలుసు. కాకపోతే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు కూడా లెక్కలు తెలుసు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు గతంలో కేసీఆర్ గారు ఏ టైప్ రాజకీయాలు చేసినాడు? మోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి అని పేర్లు పెట్టి, రాజశేఖర రెడ్డి రాయలసీమోడు కాబట్టి దుర్మార్గుడు, నీచుడు అని చెప్పి మీరే కదా చెప్పినారు పెట్టి, ఆ రాజశేఖర రెడ్డి దగ్గర పొన్న లక్ష్మీనారాయణ లాంటి వారు మోచేతి నీళ్ళు తాగుతున్నారు మంత్రి పదవుల కోసం నువ్వు చెప్పినావు. ఇప్పుడు మీరు కేసీఆర్ కి జగన్ కి స్నేహం ఉంది కాబట్టి ఆ జీవో వస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ మేరకు వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు కేసీఆర్ వేసి ఎత్తుకడే ఇప్పుడు వాళ్ళు నీ మీద వేస్తున్నారు. కానీ నేను మొత్తం తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? మా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మా దిండి, మా కల్వకుర్తి, మా ఎస్ఎల్ఎంఎస్మికి రాయలసీమ వారు నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు, ఈ ప్రాజెక్టులు నష్టం చేస్తున్నారు. నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా, ఆ 4 ప్రాజెక్టులు డిజైన్ చేసింది రాయలసీమ బిడ్డే. రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసింది, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు. దానికి అనుమతి ఇచ్చి ప్రారంభించింది రాయలసీమ బిడ్డే, మా జిల్లా వాడే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాయలసీమ వాళ్ళకి తెలంగాణ ప్రాజెక్టును ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఉంటే తెలంగాణ సమాజం డిమాండ్ చేయలేదు 4 ప్రాజెక్టులు. రాజశేఖర రెడ్డి గారు ఒక ఎడుగుబండి ప్రాంత ఉద్యమానికి నాయకుడు కాబట్టి ఈ భాగం తెలుసు, ఆ భాగం తెలుసు, వరదలు వచ్చినప్పుడు విరివిగా నీళ్లు తీసుకుందామని మీ ప్రాజెక్టు కట్టాడు. మీకు ప్రాజెక్టులు టేకప్ చేసి రాజశేఖర తిట్టించుకోవడం కోసం పెడతాడా? రాయలసీమకు న్యాయం చేసుకోవడం కోసం మీ ప్రాజెక్టులు అసలు టేకప్ చేస్తున్నాడు. రెండోది జోరాల ఈ భీమా ఎవరిది? అదేవిధంగా నెట్టంపాడు ఎవరు? రాజశేఖర రెడ్డి కాలంలో వచ్చినట్టువే. దక్షిణ తెలంగాణకు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు జోరాల మినహాయించి మిగతా ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి ఆ రాయలసీమ పెట్టే కదా. కాబట్టి ఇట్లా రాయలసీమ ప్రజల పైన నిందలు వేయడం అనేది ఆలోచించమని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నారు. అంటే మీరు మాట్లాడుతారు రాయలసీమ ప్రాంతానికి 98 లక్షల ఎకరాలు సాగు చేసే విస్తీర్ణం ఉంది ఇక్కడ అని చెప్పారు. ప్రజెంట్ అసలు ఎన్ని ఎకరాలు సాగు అవుతా ఉంది? ప్రభుత్వం ఏం చెప్పిందంటే 98 లక్షల ఎకరాలు సాగునీటి గుర్తిస్తూ 13.5% భూమికి దాదాపు 14-15 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చడానికి అవకాశాలను గుర్తించి చేస్తామని చెప్పారు ఆన్ రికార్డెడ్ గా. కానీ ఇస్తుంది 3.5 to 5% మాత్రమే. అంటే 5-6 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నారు. కానీ మీరు గుర్తించింది 13 లక్షల నుంచి 16 లక్షలు ఇస్తామని అష్యూర్ చేశాడు. ఎక్కువ మాట చెప్తాను, మీరు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ బొమ్మ కొట్టారంటే ఆన్లైన్ లో అన్ని జిల్లాల్లో టార్గెట్ ఉంటుంది. ఈ కాలువ కింద ఇప్పుడు కృష్ణా డెల్టాలో కాలువ కింద 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటారు. ఎక్సెప్ట్ రాయలసీమ ఎలుగొండ మినహాయించి అన్ని జిల్లాల్లో టార్గెట్ కి రీచ్ అయిపోతారు. ఒక రాయలసీమ ప్రాజెక్టులు మాత్రం టార్గెట్ కి ఇచ్చిన దానికి సంబంధం. మీరు ఏ 10 రికార్డు చేయండి, కేసీ కెనాల్కి 10 టీఎంసీలు 2 టీఎంసీలు ఇచ్చుంటారు. అంటే అదే మీరు తెలంగాణ మన అదర్ దెన్ రాయలసీమ జిల్లాల్లో ఎన్ని కేటాయింపులు మీరు చెప్పారో అన్ని కేటాయింపులు 100%, కొన్ని సందర్భాలు 100+ పాయింట్ కూడా నీళ్ళు ఇచ్చుంటారు.
కానీ అర్థం ఏంటంటే మీరు చెప్పిన దానికి మీరు అనౌన్స్ చేసిన దానికి సంబంధం లేదు. అంటే దీనికి పక్షపాత వైఖరి అనుకోవాలా, లేకపోతే నీటి లభ్యత తీసుకొచ్చే విధానం ఎక్కడైతే ఇప్పుడు మీరు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేదంటే ఇంతకుముందు కట్టిన ప్రాజెక్టుల వల్ల ఉపయోగం లేకుండా నిరాధారం అయిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందా, లేదంటే పక్షపాత వైఖరి అవలంబించడం వల్ల ప్రభుత్వాలు? మొదటి విషయం, రాయలసీమలో ఉండాల్సిన నీటి నిల్వ ప్రాజెక్టులు లేవు. ఉన్న శ్రీశైలం మాకు ఉపయోగపడకుండా ఉంది. మాకు ప్రధానం కావాలంటే తుంగభద్ర నదీ జలాలు ఉపయోగించుకోవడం కోసం వీలుగా కర్ణాటక తెలంగాణతో మాట్లాడుకొని ఒకటి గుండ్రేవుల, సిద్ధేశ్వరం, ఆర్డిఎక్స్, అదేవిధంగా హెచ్ఎల్సికి సమాంతర కాలువ మరియు రాయలసీమ ప్రాజెక్టు పూర్తి చేసే పద్ధతిలో రాయలసీమలో ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. ఆ జోలికి ప్రభుత్వాలు వెళ్ళట్లా. ఇది ప్రాథమికమైన సమస్య. నీళ్ళు వచ్చినప్పుడు కూడా పట్టుకునేదానికి ఎసులుబాటు లేదు, వివక్షగా ఉంది. మీరు గమనంలో పెట్టుకున్న పట్టిసీమ ఎవరి కోసం కట్టారని చర్చ జరిగింది, రాయలసీమ కోసమే. కానీ ఇప్పుడు పట్టిసీమ ఎవరికి ఉపయోగపడతా ఉంది? రాయలసీమకు ఉపయోగపడాలంటే రాయలసీమలో ప్రాజెక్టులు కట్టాలి. రాయలసీమకి 900 అడుగుల కిందున్న విజయవాడలో ప్రాజెక్టు కట్టి, ఇది కూడా మీకేం చెప్పారు చంద్రబాబు నాయుడు, మేము నమ్మాం. ప్రాజెక్టులన్నీ రాయలసీమకు ఉపయోగపడే రీతిలో డిజైన్ చేస్తున్నారు. ఇది రాయలసీమ పార్టీ వివక్ష అడుగుతుంది. ఇంతకుముందు పట్టిసీమలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాటర్ అనేది కృష్ణా డెల్టా నుంచి కొంత తీసుకొని ఆ శ్రీశైలం సంబంధించి వాటరు రాయలసీమకి ఎత్తి తీసుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చెప్పారు. ఇప్పుడు మీరు అన్నారు మేము నమ్మామని. అంటే ఆ దిశగా అప్పుడేమి అడుగులు పడలేదా? పట్టిసీమ ఎందుకు కట్టామంటే ఫస్ట్ ఏమన్నారు, ఆ నుంచి నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. 900 అడుగులు పైకి నీళ్లు రావు. ఆయన లాజిక్ ఏంటంటే శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు కిందకు వస్తున్నాయి, ఇక్కడికి ఏరే ఏర్పాట్లు చేసుకుంటే ఆ మేరకు పైన ఆపచ్చు అనేది లాజిక్. అది కరెక్ట్. నేనేమంటానంటే పట్టిసీమకు 40 TMs 50 TMs లెక్కల జోలికి వెళ్ళను అని మీరు అంటున్నారు కదా. ఆ మేరకు పైన నీళ్లు కట్ చేయాలి కదా. కృష్ణా డెల్టాకి ఇచ్చే నీళ్లు 40 TMs మీరు 20 రూపాయలు తీసుకొచ్చారు. అందువల్ల మేమేం చెప్పామంటే మీరు పట్టిసీమకు ఎన్ని TMC నీళ్లు తీసుకుంటున్నారు అన్ని TMCల వాళ్ళకు శ్రీశైలంలో నిలుపుదల చేస్తున్నట్టు జీవో ఇవ్వండి అని అడిగాం. చట్టపరమైన అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పదు కదా అడ్జస్ట్మెంట్ పాలసీలో ప్రకారంగా. కానీ ఆ కేటాయింపు లేవు. అప్పుడు ఏం చేయాలి? పట్టిసీమ 40 TMs వచ్చినాయి కాబట్టి గాలేరు నగరికి ఆ 40 TMs ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాలి. పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు అభ్యంతరాలు వచ్చుండేది కాదు. కాబట్టి పట్టిసీమ రేపు పోలవరం కట్టినా కూడా కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తే ఆ 200 TMCలో ఎంతో అది శ్రీశైలం నిలుపుకోవాలంటే దాని తగిన ప్రాజెక్టులు కట్టాలి కదా. కట్టకపోతే మళ్ళీ గేట్లెత్తి కింద వదిలేస్తారు. కాబట్టి మీరు కింద కట్టే ప్రాజెక్టులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మీరు చేసినప్పుడు ఆ వాటాని రాయలసీమ కోసం మీరు అన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులకు బదలాయింపు చేయాలి. అలాంటి డెసిషన్ తీసుకోకపోవడం పక్షపాతం తప్ప ఇంకేమవుతుంది? అంటే రాయలసీమలో మీరు ఏందో చెప్పారు, చిత్తూరు జిల్లా కావచ్చు, లేకపోతే రాయలసీమలో ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. ఈ నీటి సమస్యలు పట్టించుకోలేదా? వాళ్ళు ఎంతవరకు ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కువ ఆశ పెట్టుకొని పనిచేశారంటారా? ఒకటి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు నందమూరి తారక రామారావు గారు గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగా పరిపాలన అనుమతులు ఇచ్చాడు. కానీ దాన్ని డిజైన్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం చూడు ఒక డిజైన్ చేసిన ప్రాజెక్టు అనౌన్స్ చేయడానికి 30-40 సంవత్సరాలు పట్టింది. అది రామారావు గారు అనౌన్స్ చేసి ఆ తర్వాత పదవి పోయింది. ఆ తర్వాత చంద్రబాబు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఒక 5 ఏళ్ళు, మొత్తం 14 ఏళ్ళు ఒక్క ఇటుకురాయి కూడా పడలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టు, తెలంగాణ ప్రాజెక్టు, కోస్తా ప్రాజెక్టు పైన ఫోకస్ పెరిగింది. కీలకమైన రాయలసీమ ప్రాజెక్టు విషయంలో 44,000 క్యూసెక్లు పెంచడం, అదేవిధంగా రాయలసీమ గాలేరు నగరి, హంద్రీనీవాకు నిధులు కేటాయించి దాన్ని స్పీడప్ చేయడం, 2-3 దశలు పూర్తి చేయడం, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారి కాలంలో కొంత స్పీడప్ అయింది. దురదృష్టంతో వారు కూడా చనిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది అంటే మా జిల్లా వాడైనప్పటికీ కూడా రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కొంత నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం కాదు, రాయలసీమ ప్రాజెక్టు కన్నీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు రావాలి, 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడులో నీళ్ళు వస్తాయని తెలిసి కూడా శ్రీశైలంలో 69 జీవో ఇచ్చి 834 జీవో ఇచ్చేసిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పాడు. ఇప్పుడు 2 రాష్ట్రాల సమస్యగా మారిపోయింది. ఆ జీవోలో మార్చే పరిస్థితి. ఆ రకంగా నష్టం తెచ్చే పనులు తెచ్చాడు. ఉండదు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు, అసెంబ్లీలో హరీష్ రావుకి కిరణ్ కుమార్ రెడ్డి గొడవ జరిగింది. కండలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాకి తీసుకెళ్తాం అంటే, చిత్తూరు జిల్లాకి తీసుకెళ్లిపోతానని హరీష్ రావు అంటే నేను తీసుకెళ్తానని దబాయించి ఏమన్నా కానీ మేము రాయలసీమలో రాష్ట్రంలో భాగమని ఎంత కొట్లాడాడు మీకు ఎంత ఇవ్వాలని తెలుసు. 13,000 కోట్ల రూపాయలు నాబార్డు లోన్లు తీసుకొచ్చి కేంద్ర అనుమతి తీసుకొచ్చి చేస్తే రావడం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ప్రజల న్యాయకుల ఒత్తిడి లోనే ఆ జీవోను రద్దు చేశాడు. అంటే చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన ప్రాజెక్టు రద్దు చేసేశాడు.
ఉన్న అవకాశాలు జీవో ఇచ్చేశాడు. ఆ రకంగా చంద్రబాబు గారు మాత్రం చాలా పెద్ద నష్టాన్ని రాయలసీమకు చేశాడు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దట్ రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నం చేశాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసే ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు వెడల్పు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కాలువలు ఎడల్పు చేయడం, ఈ 3 టేకప్ ప్రాజెక్ట్ జగన్ గారు చేశారు. ఇది కార్యాచరణకు వస్తే మాత్రం రాయలసీమ నీటి ప్రాజెక్టు పట్టించుకున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తర్వాత కీలకమైన వ్యక్తిగా జగన్మోహన్ గారి చేతుల్లో ఉంటారు. అది జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిత్తశుద్ధి సంవత్సర కాలంగా నీటి ప్రాజెక్టులు ప్రధానంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఆయన చూపించే శ్రద్ధ కనిపిస్తుందంటారా? నేను ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత పరిచయం లేదు, నేను ఆయనతో మాట్లాడాను. సమావేశం వేసినప్పుడు నేను నీటి ప్రాజెక్టును ఫోకస్ చేసి మాట్లాడి నా దగ్గర వీడియో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆయనకి నీటి ప్రాజెక్టుల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాకు ఇచ్చిన సమాధానమే దానికి కారణం. ఎట్లా గోదావరి నీళ్లు వాడుకోవాలి, ఎట్లా తెలంగాణతో ఉండాలి, ఎట్లా రాయలసీమ ప్రాజెక్టులు వాడుకోవాలో ఉంది. రెండో విషయం చాలా స్పష్టంగా చెప్పాడు, రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడం, వచ్చిన నీళ్లు స్పీడ్గా కాలువలు ప్రాజెక్టు. మొన్న 2 నెలలు వచ్చింది, 70 TMC తీసుకోవాలి. కారణం ఏంటంటే కాలువలు బాగలేదు. కాబట్టి కాలువల వెడల్పుకు ఆయన ప్రాజెక్టు ఇచ్చాడు, పోతిరెడ్డిపాడు వెడల్పు జీవో ఇచ్చాడు, రాయలసీమ ఎత్తిపోతలకు నీళ్ళు ఇచ్చాడు. ఇది తాత్కాలిక కొంత ఉపశమనం కలిగిస్తుంది. దీనికి తోడుగా మేము చెప్పిన సిద్ధేశ్వరం, గుండ్రేవుల ఉంది, ముఖ్యంగా కుందు నది పైన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినట్టు ఇంతవరకు ప్రారంభం కాల, పనే ప్రారంభం. ఇప్పుడు మన 3 ప్రాజెక్టులు ఆయన మళ్ళీ పునఃప్రారంభం చేశాడు. కుందు నది నీళ్లు కానీ, అదేవిధంగా కృష్ణా నీళ్ళు వాడుకున్నాడు. తుంగభద్ర నీళ్ళ పైన శ్రద్ధ పెడితే ఖచ్చితంగా రాయలసీమ ఫోకస్ ఉంది. ఆయనకి అవగాహనలో ప్రారంభం చేశాడు. ఇది కానీ కార్యాచరణకు వస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ గారు రాయలసీమ చేతిలో మంచి ప్రయత్నం చేసిన వాళ్ళుగా మిగులుతారు. రాయలసీమ అభివృద్ధికి నదుల అనుసంధానం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? రాయలసీమ నదుల అనుసంధానం వీటన్నిటికన్నా ప్రైమరీగా జరగాల్సిందంటే రాయలసీమకు అందుబాటులో ఉన్న నీళ్లు రాయలసీమ ప్రాజెక్టుకు అందే ఏర్పాటు ప్రైమరీగా జరగాలి. ఇప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి రాయలసీమకు ఇస్తానంటున్నారు. ఇవ్వాలంటే ఫస్ట్ ఏం జరగాలి? మన దగ్గర ఉన్న నీళ్ళని తీసుకునే ఎసులుబాటు కాలువలు లేనప్పుడు నువ్వు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోసినంత మాత్రాన నీళ్ళు ఏమైనా సపరేట్గా పోతాయా? అంటే ప్రైమరీ వర్క్ ప్రాజెక్టుల ఏర్పాటు జరగాలి, కాలువల ఏర్పాటు. ఇది జరిగిన తర్వాత అనుసంధానం చేస్తే అర్థం ఉంది. ఈ ప్రైమరీ వర్క్ జరగకుండా నదుల అనుసంధానం అంటే రాయలసీమకు పెద్ద నష్టం జరుగుతుంది. అది కేవలం ఉపన్యాసాలకే పరిమిత అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న కేఆర్ఎంబిని కలిసినప్పుడు కూడా, యాజమాన్య కమిషనర్ కలిసినప్పుడు కూడా తుమ్మెల కావచ్చు, ఎస్ఎల్ఎంసి కావచ్చు, వక్రామ్ దాస్ కావచ్చు, ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వడం కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని ఎలా చూడాలి? మీరు ముందు చెప్పాను కదా, మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు మీకు ఎంత దూరం. తెలంగాణ ప్రభుత్వం మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు అనే పద్ధతిలో మాట్లాడితే అది కుదరదు. ఖచ్చితంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. నేను మొదటే చెప్పాను, మేము రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకం కాదు, తగ్గించి ఉండాలని కోరుకుంటున్నాం. రాయలసీమ ఉద్యమకారులుగా ప్రభుత్వం ఆలోచనటువంటి, కానీ మీరు సాంకేతిక అంశాలు రాష్ట్రాన్ని వాస్తవాన్ని పక్కన పెట్టి సాంకేతిక అంశాలతో ప్రజలు రెచ్చగొట్టి రాజకీయాలు మీరు చేయదలుచుకున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా దయతో చూడండి, కోర్టుకి వెళ్తే దయతో చూడండి, కోర్టు ఒప్పుకోదు. ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అందువల్ల నేనేమంటానంటే కేసీఆర్ గారు ప్రభుత్వం కృష్ణా నది పైన కంప్లైంట్ చేసింది. జగన్ గారు ఏం చేశారు, దాంతో పాటు గోదావరి నది పైన కంప్లైంట్ చేశాడు. కాబట్టి ఇంకా దానికి పరిష్కారం ఏంటంటే ఇద్దరు వయామేడిగా నీకింత నాకింత అని అవసరం, అదేదో కోర్టుకు పోక ముందుగా చేసుకుంటే మంచిది కదా అని మాలాంటి వాళ్ళు చెప్పేది. అంటే ఈ కోర్టుకు వెళ్ళే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఈ మధ్యలోనే సమస్య పరిష్కరించే అవకాశం ఉందంటారా? ప్రతి నీటి ప్రాజెక్టు నాకున్న అవగాహన మేరకు కోర్టులు పరిష్కరించేవి ఏమీ లేవు. కోర్టులు పరిష్కరించడం ఎప్పుడు కోర్టుల మీద నాకు తక్కువ అభిప్రాయం కాదు, అది సాధ్యం కాదు. ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకేదాన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాలు, ప్రతిపక్షాల ఒత్తిడి, ప్రజల సెంటిమెంట్ దృష్ట్యా కూడా కొన్ని కేసులో పెట్టుకోక తప్పదు. నేను అనుకుంటున్నాను, జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ కేసీఆర్ గారు చూసిన తర్వాత, జగన్ గారి విజ్ఞప్తి చూసిన తర్వాత ఇద్దరు ఈ కేసులు నడుస్తున్న క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్ గారికి పేచి ఉంది. వాళ్ళే ఒక దశలో సర్దుకున్నారు, నువ్వు అది కట్టుకో, నేను కేసీఆర్ చెప్పినాడు. జగన్ గారితో సాన్నిహిత్యం ఉండాలి, ఉంటుందని కూడా చెప్పాడు నిన్నగడ సమావేశం మాట్లాడారు. కాబట్టి నాకు జగన్ గారు కూడా పేచి పెట్టుదలుచుకోవాలా, దయతో అర్థం చేసుకోవడం చెప్తున్నాను. కాబట్టి వీళ్ళిద్దరుకున్న సమన్వయం విజన్ రీత్యా ఎక్కడో ఒక చోట ఇద్దరు కలిసి కూర్చొని సమన్వయం చేసుకుని వేసుకుంటారు. అందువల్ల మేము రాయలసీమ నాయకుడు టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు చంపేస్తాం, పొడి చేస్తాం, మామూలుగా ఆయన సీజన్ పొలిటీషియన్ అయినా ఇట్లాంటప్పుడు నుంచి ఎగిరితాడు, మళ్ళీ ఎప్పుడు పట్టించుకోడు.
ఇట్లాంటి వాళ్ళు చాలా నష్టం. ఇప్పుడు తెలంగాణ రాయలసీమ మధ్య జరగాల్సింది స్నేహపూర్వక ఆర్గ్యుమెంటే తప్ప నువ్వెంత అనుకుంటే అది జరగదు. కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు మనలాంటి పేదవాళ్ళే, మనకన్నా పైరున్నారు కృష్ణానదికి. కాబట్టి పీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం వాళ్ళ వెనకాల నడవద్దండి. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేద్దాం, తెగిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిద్దాం. తెలంగాణ ప్రజలు రాయలసీమ ప్రజలు పరస్పర స్నేహంతో మనం 2 ప్రాజెక్టులు కట్టుకొని ఇద్దరు అభివృద్ధి చెందామనే ఆలోచనతోనే మేము రాయలసీమ ప్రజల్ని చైతన్యం చేస్తాం. మీరు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించి ఉన్నారు కదా, ఈ ఫోరం అనేది ఎప్పుడు ఏర్పడింది, దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఈ ఫోరం ద్వారా ఏమి యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు? మేము విభజన తర్వాత రాయలసీమలో ఈ రాయలసీమ పెద్ద ఫోరం, ఒక కమిటీ, ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ కాదు, కానీ ఒక ఆలోచన వచ్చిందంటే రాయలసీమ ప్రజలకు, నేను చాలా జిల్లాల్లో వెళ్తుంటాను, కృష్ణా నది ఇప్పుడు మీకు తెలంగాణలో ఇష్యూ వచ్చినప్పుడు తెలంగాణ సమాజం రగిలిపోతా ఉంది. రాయలసీమలో ఏడ రగలమే లేదు, ఎవరు పట్టించుకోవట్ల. పరిస్థితి ఏంటంటే అవగాహన లేదు. కారణం ఏంటంటే అవగాహన లేదు. కృష్ణా నది రాయలసీమలో ఎక్కడుందని మీరు ఎవరైనా అడగండి, పోయి విలేకరులు లీడర్లు అడగండి, పోయి మీరు ఎమ్మెల్యేలు అడగండి, మా దగ్గర అది ఆడుందంటారు. అదే విజయవాడ దగ్గర కృష్ణా నది ఉందంటే అందులో ఉందంటారు. అంటే రాయలసీమలో తర్వాతనే విజయవాడ వస్తుంది. అంటే రాయలసీమలో కృష్ణా నది ఉందని, అది మా నీళ్ళు అనే స్పృహ కూడా మాకు లేదు. ఇప్పుడు మాకు స్పృహ లేనప్పుడు ఫైటింగ్ ఆడి ఉంటుంది. కానీ ఇది ప్రాథమికమైన సమస్య. అందువల్ల మేము రాయలసీమ ప్రజలకి రాయలసీమకు ఉన్న వనరులు ఏంటి, ఏం జరిగితే రాయలసీమకు న్యాయం జరుగుతుందని చైతన్యం చేయడం కోసం కొంచెం ఇంటలెక్చువల్గా ఉండేవాళ్ళని కోఆర్డినేట్ చేసి సమాజం ముందు ఉంచాలి. మేము ఒక పెద్ద పొలిటికల్ ఫోర్స్ కాదు. మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి వెబ్ ఛానల్ ఇచ్చే అవకాశం, సోషల్ మీడియా ఇచ్చే అవకాశం ప్రధాన మీడియా చేయడానికి డైవర్ట్ చేస్తున్నాయి. అదొక ప్రమాదకరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎన్లైట్ చేస్తే ప్రజలకి సమాచారం అవుతుంది. అప్పుడు ప్రజల్లో ఒత్తిడి వస్తే రాజకీయ పార్టీలు మారతాయి అనే ఒక సామాజిక కోణంలోనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం తప్ప మేమేదో పెద్ద అద్భుతాలు చేస్తున్నాం అనే నమ్మకం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాల్లో మా పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ రకంగా రాయలసీమలో ఉన్న ఇంటలెక్చువల్స్ ని కోఆర్డినేట్ చేసే పద్ధతి నేను చూస్తున్నాను. అంతే. అంటే కర్నూలుకి మేజిస్ట్రేట్ క్యాపిటల్ అనేది అనౌన్స్ చేయడం, ఇది ఎంతవరకు రాయలసీమకు అభివృద్ధి చెందే దిశకు ఉపయోగపడుతుంది? 3 క్యాపిటల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? 3 క్యాపిటల్ మా ఆలోచన కాదు, కానీ శ్రీకృష్ణ కంపెనీ ఒక మాట చెప్పింది. రాయలసీమ ప్రాంతంలో ఒక నగరం అని చెప్పడానికి ఒక నగరం లేదు అంటాడు శ్రీకృష్ణ కంపెనీ. అదే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి పెద్ద నగరం, నెల్లూరు లాంటి నగరాలు కోస్తాలో ఉన్నాయి. రాయలసీమలో ఒక పెద్ద నగరం లేదు. తిరుపతి నగరం అంటారు, కానీ ఈ నగర స్వభావం లేదు. మీకు తెలుసు తిరుపతి ఎంత చిన్నదో. కాబట్టి ఇట్లాంటి వాతావరణ ప్రాంతంలో ఒక వాస్తవం ఉంది. చెన్నై నుంచి వచ్చినప్పుడు మాకు రాజధాని ఇస్తానని చెప్పి మీరు నమ్మించి మమ్మల్ని తీసుకొచ్చారు. కర్నూలులో ఒకప్పుడు రాజధాని ఉంది. ఇట్లాంటి నేపథ్యం ఉన్న ఈ ప్రాంతానికి రాజధాని సహజంగా రావాలి. చంద్రబాబు గారు అన్యాయంగా ఇవ్వకుండా మోసం చేశాడు. రెండోది కనీసం హైకోర్టు అన్న ఇవ్వాలి అనే స్పృహ కూడా లేకుండా వ్యవహరించాడు. ఆ నేపథ్యంలో రాయలసీమ లాయర్ల నుంచి హైకోర్టు డిమాండ్ ముందుకు వచ్చింది. రాయలసీమ ఉద్యమం హైకోర్టు అడగల. రాయలసీమ ఉద్యమం కాకుండా మేము ఇప్పటికీ చెప్తున్నాం, రాయలసీమకు రాజధాని కావాలి. అమరావతి రాజధాని ప్రాజెక్ట్ చంద్రబాబు గారు చేసిన ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అది రాష్ట్రానికి బుద్ధిబండగా తయారవుతుంది అనేది మా నమ్మకం. ఈ రీత్యా చూసినప్పుడు ఆ ప్రాజెక్టు మార్చాలని మా కోరిక. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక లైన్ తీసుకున్నాడు. ఆ ప్రాజెక్టు రద్దు చేసేంత వరకు మాకు యాక్సెప్టే, కానీ 3 ఇన్స్టిట్యూట్స్ ఆయన 3 రాజధానులు ఉండవండి. మూడు ఇన్స్టిట్యూట్స్ 3 చోట్ల పెడతా. హైకోర్టు ఇక్కడ, సెక్రటరియట్ అక్కడ పెడుతున్నాడు. ఆయన దాని రాజధాని అని ముద్దు పేరు పెట్టి రాజకీయంగా మాట్లాడుతున్నాడు. కానీ మాకు హైకోర్టు రావడం మా డిమాండ్ కాదు. అసలు ఏమి ఇవ్వని చోట హైకోర్టు అన్ని ఇస్తాను ముందుకు వస్తే మాకు వద్దని మేము చెప్పలేము కదా. కాబట్టి మా డిమాండ్ రాజధాని. బట్ ఆయన హైకోర్టు వరకు ఇస్తానంటున్నాడు. రాజధాని కన్నా మా పెద్ద డిమాండ్ నీటి ప్రాజెక్టులు అందిపుచ్చుకోవడం. ఆ విషయంలో జగన్ గారు పాజిటివ్ ఉన్నారు కాబట్టి జగన్ నిర్ణయాన్ని మేము వెల్కమ్ చెప్తాం. అంటే ఒక్క నీటి ప్రాజెక్టులే కాకుండా రాయలసీమలో కూడా ఉక్కు ఫ్యాక్టరీలు కావచ్చు, లేదంటే చాలా పరిశ్రమలు రావాల్సి ఉండి రాలేదు. మరి వీటి మీద మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? మీరు గమనంలో ఉంచుకుంటే ప్రత్యేక హోదా ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది రాష్ట్రంలో. కారణం ఏంటంటే పరిశ్రమలు రావాలి హైదరాబాద్ కానీ. అంతో ఇంతో పరిశ్రమలు ఎక్కడికి వచ్చాయో తెలుసా? మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సిటీలో. రాయలసీమ మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా పెట్టాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ దేశంలోనే సక్సెస్ఫుల్ జోన్ శ్రీ సిటీ రాయలసీమ ప్రాంతం. కారణం ఏంటంటే రాయలసీమ ప్రాంతం వాతావరణానికి చాలా అనుకూలమైన ప్రాంతం. సముద్రం మొత్తానికి ఎక్కువ ఉంది. రెండోది వరదలు రావు, తుఫాన్లు రావు, భూకంపాలు రావు. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకొక మాట డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కొత్తగా వస్తుంది. కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడుతున్నాడు బ్యాకప్ మెకానిజం అని. ఇది రాయలసీమ ప్రాంతం అనువైన ప్రాంతం. కారణం ఏంటంటే చెన్నై వరదలు వస్తాయి, ఇబ్బంది పడుతుంది. విశాఖపట్నం వరదలు వస్తాయి, ఇబ్బంది ఉంది. హైదరాబాద్ ఎక్సెస్ అయిపోయింది. బెంగళూరు కూడా ఎక్సెస్ అయిపోయింది. మాకు హిందూపురం, తిరుపతి అన్నది
చాలా నియరెస్ట్ ప్లేస్ ఇది. ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలు రావు. రెండో వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి ఉంది. హిందూపురం తిరుపతి ఐటీ సెక్టర్ చాలా అద్భుతమైన ప్రాంతం. శివనారాయణ గారు చెప్పారు తిరుపతిలో పెట్టబడి చంద్రబాబు గారికి అన్నవరంలో పెట్టమన్నాడు. ఆ రకంగా మాకు ఒక వెసులుబాటు ఉంది, ఒక అవసరం ఉంది. ఇండస్ట్రియల్ ప్యాకేజ్ రీత్యా కూడా తిరుపతి హిందూపురం ఐటీ నాలెడ్జ్ ఐటీకి చాలా మంచి ప్లేస్, చాలా తొందరగా ఎదుగుతుంది. ఐటీ తీసుకోవచ్చు. శ్రీ సిటీ లాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ మనకు ఉన్నాయి, నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. విభజన చట్టాన్ని కానీ అమలు చేసి కడప ఉక్కు ప్లాంట్స్ కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి, మాకు పక్కన దుగ్గరాజపట్నం విభజన చట్టం ప్రకారం కేంద్రం టేకప్ చేసి ఈ గాలేరు నగరి అంద్రినివా ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే నిస్సందేహంగా రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ప్రత్యేక హోదాలు లేకపోయినా బ్యూటిఫుల్ గా అభివృద్ధి చెందుతుంది. ఇది 5 ఏళ్లుగా మేము చెప్తున్నాం. అయితే మేము చిన్న ప్రాణాలు, చిన్న వ్యక్తులు, ఫోకస్ పాపులర్ పర్సనాలిటీ కాకపోవడం వల్ల మేము చెప్పే విషయాలు సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మీలాంటి వాళ్ళు ఇచ్చే అవకాశంతో కొంచెం వెబ్ ఛానల్లో వస్తున్నాయి, అప్పుడప్పుడు పెద్ద ఛానల్, పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఎక్స్పోజ్ కాగలిగితే ఒక రోజుకి మేము చెప్పిన విషయాలే వాస్తవాలు అవుతాయి. అది జరగాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా ఈ 203 జీవో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వం జారీ చేసిన దానివల్ల తెలంగాణకు మీరు చేపట్టబోయే నిర్మాణాలు కావచ్చు లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకి ఎంత మాత్రం అన్యాయం జరగదని మీరు హామీ ఇవ్వగలుగుతారా? నేను ఖచ్చితంగా చెప్పదలుచుకునేది అంటే ఆల్రెడీ మీకు అనుమతి ఉన్న ప్రాజెక్టులు జోరాల, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అనే దానికి మీ ప్రాజెక్టులు నిండిన తర్వాతనే రాయలసీమకు వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు అనుకున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం, అదేవిధంగా మాల్యాల, కల్వకుర్తి, ఎస్ఎల్ఎంసి, దిండి, ఈ ప్రాజెక్టులు అనుమతి లేని ప్రాజెక్టులు మీరు, మా దగ్గర కూడా నీటి కేటాయింపు లేని ప్రాజెక్టులు మా దగ్గర ఉన్నాయి. ఇద్దరూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి పద్ధతిలో వరదలు వచ్చినప్పుడు పంచుకొని నీళ్లు వాడుకుందాం. ఇది ప్రాథమిక వర్గం. దీని పాటు ఇది ఘర్షణతో జరిగేది కాదు, సమన్వయంతో జరగాలి. రెండో పాయింట్ ఏంటంటే మేము చెప్పినటువంటి గుండ్రేవల్ల, సిద్ధేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే తెలంగాణతో కలిసి మాట్లాడి వాళ్ళు కూడా దానివల్ల నీళ్ళు వస్తాయి. ఆ రకంగా ఆర్డీఎక్స్ని మనం టేకప్ చేయొచ్చు. ఆ రకంగా తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఉండాలి. మా నమ్మకం ఏంటంటే మేము మహబూబ్ నగర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జగన్ గారు దీక్ష చేసినప్పుడు మేము జగన్ గారికి వ్యతిరేకంగా దీక్ష చేసాం. బహుశా ఎక్కడ జరుగుండదు. మా రాష్ట్రంలో కూర్చొని మహబూబ్ నగర్ రంగారెడ్డి పథకాన్ని వ్యతిరేకించద్దు అని మేము ధర్నా చేసాం. మా కన్సెంట్ రాయలసీమ ఉద్యమం తెలంగాణ పట్ల మేము చూపించాం. తెలంగాణ సమాజం కూడా మేము గుండ్రేవుల ప్రాజెక్టు కోసం వెళ్తుంటే గుండ్రేవుల మునక తెలంగాణలో వస్తుంది. అక్కడ గ్రామాల రైతులు మా ర్యాలీలో పాల్గొని మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కనుక్కొని ఇద్దరు కలుసుకొని మేము మహబూబ్ నగర్ కట్టుకుంటాం, మీరు సిద్ధేశ్వరం కట్టుకోండి అని ప్రజలు కూడా మాకు సంఘీభావం. ప్రజలు బాగున్నారు. రాజకీయ నాయకులు కూడా మీ ప్రయోజనాల కోసం ప్రాంతాలను రెచ్చగొట్టద్దండి. ప్రాంతాల ప్రయోజనాల కోసం మీరు రెచ్చగొడుతున్నారు, కానీ ప్రాంతాల ప్రయోజనం నిలవేరు, మీ ప్రయోజనం నిలబడతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు రెచ్చగొట్టి మేము రాయలసీమను రెచ్చగొడితే నేను ఎమ్మెల్యేని అవుతాను, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. 2 చోట్ల ప్రాజెక్టులు కట్టరు. అప్పుడు మనం నిజంగా ప్రాంతాల ప్రయోజనాలు కోరుకునే వాళ్ళమా, మన పదవులు కోరుకునే వాళ్ళమా? కాబట్టి రాయలసీమ ప్రజలు, తెలంగాణ ప్రజలు పరస్పరం సహకరించుకొని ప్రాజెక్టు కట్టుకుందాం. రాజకీయ నాయకులు స్వార్థంతో చేసే అజెండాలో భాగస్వాములు కావద్దని నేను వాళ్ళకి, మా రాయలసీమ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి పురుషోత్తం రెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబాటుకు గురవుతుందని ప్రాజెక్టులో రూపకల్పన అయితే చేశారు, కానీ దాని పూర్తి స్థాయిలో నిర్మాణాలు కానీ లేకపోతే దానికి నీటి మళ్లింపులు కానీ జరగట్లేదని, రోజుకు మారుతున్న కరువు పరిస్థితుల దృష్ట్యా నీటి మళ్లింపు అనేది చాలా సాధ్యమైన అంత మేరకు నిర్వహించాలని చెప్పి ఏదైతే పోతిరెడ్డిపాడు కావచ్చు, వెడల్పు కావచ్చు, లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు కావచ్చు లేదంటే అభ్యంతరాలు కావచ్చు, అదంతా కరెక్ట్ కాదని చెప్పి వరద నీటినే పంచుకునే విధానంలోనే కొంతమేర ఇవన్నీ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. Subscribe now and press the bell icon. Never miss an update.